హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ఇటర్నల్స్ మూవీ ఫుల్ స్టోరీ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్. మీరు ఇప్పుడే మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద మెయిన్ కంటెంట్. ఇటర్నల్స్ మూవీలో సెలెస్టియల్స్ అనే వాళ్ళు యూనివర్స్ పుట్టినప్పుడే పుట్టారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే చాలా ప్లానెట్స్ని, స్టార్ సిస్టమ్స్ని తయారు చేశారు. ప్లానెట్స్ని తయారు చేయడంతో పాటు వాటి మీద లైఫ్ని కూడా క్రియేట్ చేయడానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వన్ వే ఆర్ ద అదర్ వాళ్ళే కారణం అని చెప్పొచ్చు. అండ్ సెలెస్టియల్స్ పాపులేషన్ కూడా పెరిగేలా వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి కొన్ని ప్లానెట్స్ లోపల సెలెస్టియల్స్ ఎగ్స్ని ప్లేస్ చేస్తారు. ఆ ఎగ్స్ పెరిగి ఒక కొత్త సెలెస్టియల్ లాగా మారడానికి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ సెలెస్టియల్ ఎగ్ని ఏ ప్లానెట్లో పెడితే ఆ ప్లానెట్లో పెట్టరు. ఏ ప్లానెట్స్ అయితే లైఫ్ని సపోర్ట్ చేయగలవో ఆ ప్లానెట్స్లో ప్లేస్ చేస్తారు. ఎందుకంటే పైన ప్లానెట్ సర్ఫేస్ మీద లైఫ్ ఎంత బాగా ఫ్లరిష్ అయితే లోపల సెలెస్టియల్ కూడా ఫామ్ అవుతుందని అర్థం. మేబీ లైఫ్ ఉన్న హ్యాబిటబుల్ ప్లానెట్స్ లోపల కోర్కి, లైఫ్లెస్ నాన్ హ్యాబిటబుల్ ప్లానెట్స్ లోపల కోర్కి ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు. అందుకే ఎర్త్ లాంటి హ్యాబిటబుల్ ప్లానెట్స్ని మాత్రమే సెలెస్టియల్ ఎగ్ని ప్లేస్ చేయడానికి చూస్ చేసుకుంటారు. లైఫ్ అంటే ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్, ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ లైఫ్ ఫామ్. ఎప్పుడైతే ప్లానెట్ లోపల ఉన్న సెలెస్టియల్ ఫుల్గా పెరిగి ఆ ప్లానెట్ని బ్రేక్ చేస్తూ లోపల నుండి బయటికి వస్తాడో ఆ ప్రాసెస్నే ఎమర్జెన్స్ అంటారు. అయితే ఇలాంటి ఎమర్జెన్స్ టైంలో ఆ ప్లానెట్ అంతా డిస్ట్రాయ్ అయిపోద్ది కాబట్టి ఇంకా ఆ ప్లానెట్ మీద ఉన్న లైఫ్ అంతా కూడా మొత్తం అంతరించిపోద్ది. అలా అని చెప్పి ఆ ప్లానెట్ మీద ఉన్న వాళ్ళ కోసం ఆ సెలెస్టియల్ని పుట్టనివ్వకుండా ఎవరైనా ఆపేస్తే వీళ్ళలాంటి చాలా లైఫ్ ఉన్న ప్లానెట్స్ని క్రియేట్ అవ్వనివ్వకుండా ఆపిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక్కో సెలెస్టియల్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్లానెట్స్ని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళని పుట్టనివ్వకుండా ఆపేస్తే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ న్యూ ప్లానెట్స్ ఫామ్ అవడం ఆగిపోతాయి. సో ఇదంతా ఒక సైకిల్ లాంటిది. సెలెస్టియల్స్ ప్లానెట్స్ని, స్టార్స్ని క్రియేట్ చేస్తారు. అందులో లైఫ్ ఉన్న ప్లానెట్స్లో ఎగ్స్ని పెడతారు. ఆ ప్లానెట్స్ మీద లైఫ్ బాగా ఫామ్ అయితే లోపల కొత్త సెలెస్టియల్ కూడా పుడతాడు. ఎమర్జెన్స్ ద్వారా ఆ ప్లానెట్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ ఆ సెలెస్టియల్ బయటకు వస్తాడు. బయటకు వచ్చిన సెలెస్టియల్ కొత్త ప్లానెట్స్ని క్రియేట్ చేస్తాడు. ఇది సైకిల్. మూవీలో మెయిన్ ప్లాట్ ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే లైఫ్ ఉన్న ప్లానెట్స్ మీద లైఫ్ని బాగా ప్రమోట్ చేయడానికి సెలెస్టియల్స్ కొన్ని క్రీచర్స్ని క్రియేట్ చేసి వాటిని ఆ ప్లానెట్స్ మీద వదిలిపెడతారు. కానీ ఆ క్రీచర్స్ ప్రెడేటర్స్ లాగా మారి లైఫ్ ఫామ్స్ని హంట్ చేస్తూ ఉంటాయి. ఆ క్రీచర్ మరేవో కాదు, డీవియంట్స్. సెలెస్టియల్స్ ఈ డీవియంట్స్ని బయోలాజికల్ క్రీచర్స్ లాగా తయారు చేయడం వలన ఇవి రిప్రొడక్షన్ చేస్తూ వాటి పాపులేషన్ పెంచుకుంటూ ఉంటాయి. ఎమర్జెన్స్కి హెల్ప్ అవుతారని డీవియంట్స్ని పంపితే అవి ఇలా ప్రెడేటర్స్ లాగా మారాయని చెప్పి సెలెస్టియల్స్ అప్పుడు ఇటర్నల్స్ని తయారు చేస్తారు. ఇటర్నల్స్ పని ఏంటంటే డీవియంట్స్ నుండి హ్యూమన్స్ని కాపాడుతూ ఎమర్జెన్స్ వచ్చేదాకా ఆ ప్లానెట్ మీద ఉండి ఎమర్జెన్స్ ప్రాసెస్ సరిగ్గా అయ్యేలాగా చూడటం. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎర్త్ మీద ఉన్నంతసేపు హ్యూమన్స్ చేసే ఏ యాక్టివిటీలోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదని కాసేపట్లో డిస్కస్ చేద్దాం. డీవియంట్స్ లానే ఎప్పుడైనా ఇటర్నల్స్ కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి సెలెస్టియల్స్ వీళ్ళని బయోలాజికల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు. అందుకే వీళ్ళు రిప్రొడక్షన్ చేయలేరు. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు రోబోట్స్ లెక్కన. రోబోట్స్ అంటే మెటల్ బాడీ ఉండి లోపల వైర్స్ అండ్ సర్క్యూట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి. హ్యూమన్స్ సెలెస్టియల్స్ కన్నా టెక్నాలజీ విషయంలో చాలా వెనకాల ఉంటారు కాబట్టి హ్యూమన్స్ తయారు చేసే రోబోట్స్ మెటల్తో, వైర్స్తో, సర్క్యూట్స్తో ఉంటాయి. బట్ సెలెస్టియల్స్ అలా కాదు కదా. వాళ్ళ టెక్నాలజీని మనం ఇమాజిన్ కూడా చేయలేం. అదే మేము మా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాం. వాళ్ళు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అడ్వాన్స్డ్ అంటే న్యాచురల్కి ఆర్టిఫిషియల్కి తేడా చెప్పలేనంత. ఆ విధంగా ఇటర్నల్స్ ఎర్త్ మీదకి వస్తారు. వాళ్ళ స్పేస్ షిప్ పేరు డోమో. వీళ్ళందరూ ఒలింపియా అనే ప్లానెట్ నుండి ఒక మిషన్ మీద ఎర్త్కి వచ్చామని అనుకుంటూ ఉంటారు. వీళ్ళు మొత్తం 10 మెంబర్స్. ఎజాక్, ఇకారిస్, సెర్సీ, థీనా, మకారి, గిల్గమేష్, డ్రూయిగ్, కింగో, ఫాస్టోస్ అండ్ స్ప్రైట్. వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో సూపర్ పవర్ ఉంటుంది. వాటి కోసం ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాం. అవి మళ్ళీ విని మా సబ్స్క్రైబర్స్కి బోర్ కూడా కొట్టింది. సో వాటిని ఇంక మళ్ళీ ఈ వీడియోలో టచ్ చేయట్లేదు. ఎవరైనా చూడకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. డూ చెక్ ఇట్ అవుట్.
వీళ్ళు బేసికల్గా ఇమోటల్స్ కాబట్టి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఎర్త్ మీద ఉంటారు. మొత్తం మనకి మూవీలో వీళ్ళు వచ్చిన దగ్గర నుండి ఏమేం చేశారో కొన్ని టైం పీరియడ్స్ని చూపిస్తారు. మూవీలో నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కాబట్టి ఇవి ఫ్లాష్ బ్యాక్స్ లాగా విడివిడిగా చూపిస్తారు. మనం క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్దాం. వీళ్ళు భూమి మీద ల్యాండ్ అయ్యేది 7000 BC ఏన్షియంట్ మెసొపటోమియా సివిలైజేషన్ టైంలో. అప్పుడే హ్యూమన్స్ అందరూ హంటింగ్, అగ్రికల్చర్, సొసైటీ, బిహేవియర్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. డీవియన్స్ని ఫైట్ చేస్తూ అప్పుడున్న హ్యూమన్స్కి ఇటర్నల్స్ బేసిక్ హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత 5500 BC టైంలో ఏన్షియంట్ బేబిలోన్ కింగ్డమ్ని డీవియన్స్ నుండి కాపాడతారు. 400 BC ఇండియాలో గుప్తా ఎంపైర్ నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇకారిస్ అండ్ సెర్సీ ఇండియాలో మ్యారేజ్ చేసుకుంటారు. మూవీలో చాలా చోట్ల ఇండియా కోసం రెఫరెన్సెస్ ఉన్నాయి. అవి చూసినప్పుడు మనకి మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఇకారిస్ అండ్ సెర్సీ ఎప్పటి నుండో లవ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇకారిస్ని స్ప్రైట్ కూడా లవ్ చేస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడూ రివీల్ చేయదు. మనకి ఈ విషయం మూవీలో తర్వాత అర్థం అవుద్ది. తర్వాత 1521 AD ది ఫాల్ ఆఫ్ ఎజ్టెక్ ఎంపైర్. మనుషులు వాళ్ళలో వాళ్ళే యుద్ధాలు చేసుకుంటూ కొట్టుకుంటూ చనిపోతూ ఉంటారు. అదంతా ఇటర్నల్స్ చూస్తూ ఉంటారు ఇన్వాల్వ్ అవ్వకుండా. డ్రూయిగ్ మైండ్స్ని కంట్రోల్ చేయగలడు కాబట్టి అక్కడ వార్ జరుగుతుంటే మైండ్ కంట్రోల్ చేసి అక్కడున్న వార్ని ఆపాలనుకుంటాడు. బట్ ఏజాక్ ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి ఆపేస్తుంది. ఇక్కడ వీళ్ళకి గొడవలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి హ్యూమన్స్కి హెల్ప్ చేయాలనుకుంటారు, కొంతమంది దానికి ఒప్పుకోరు. ఇంతకీ వీళ్ళు హెల్ప్ చేయగలిగి కూడా ఇన్వాల్వ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఇన్వాల్వ్ అయితే హ్యూమన్స్ వాళ్ళంతట వాళ్ళు డెవలప్ అవ్వలేరు, డిపెండెంట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, యుద్ధం జరిగితేనే ఎవరికైనా దెబ్బ తగులుద్ది. దెబ్బ తగిలితేనే ఆ దెబ్బకి మెడిసిన్ కనిపెట్టాలని ఆలోచన వస్తుంది. ఒకవేళ ఆ యుద్ధమే జరగకుండా ఇటర్నల్స్ ఆపేస్తే ఆ టైంలో బాగానే ఉన్నా రేపన్న తర్వాత హ్యూమన్స్ వాళ్ళంతట వాళ్ళు ఏమీ డెవలప్ చేసుకోలేరని వీళ్ళ ఉద్దేశం. అయితే ఈ టైం పీరియడ్ని చూపిస్తున్న టైంలోనే టీనా కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. తన మైండ్ తన కంట్రోల్లో లేనట్టు. ఏజాక్ని, మకారీని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. గిల్గమేష్ అప్పుడు ఒక్క దెబ్బకి పడుకోబెట్టేస్తాడు టీనాని. ఈ మూవీలో గిల్గమేష్ క్యారెక్టర్ మంచి పవర్ఫుల్గా ఉంటాడు. టీనా ఎందుకు అలా బిహేవ్ చేసిందని మూవీలో తర్వాత మనకి అర్థమవుద్ది. ఎజ్టెక్ ఎంపైర్ టైంలోనే ఇంకా లాస్ట్ డీవియంట్స్ ఉన్నాయని, వాటిని చంపేస్తే ఇంకా భూమి మీద డీవియంట్స్ అన్నీ చనిపోయినట్టే అని అనుకుంటారు. అనుకున్నట్టే డీవియంట్స్ అన్నిటినీ మడత పెట్టేస్తారు. సో డీవియంట్స్ అన్నీ చనిపోయాయి అండ్ వీళ్ళకే గొడవలు వస్తున్నాయని చెప్పి ఏజాక్ ఏమంటుందంటే, ఎవరి దారి వాళ్ళు చూసుకోండి, మళ్ళీ ఎప్పుడన్నా టైం వస్తే కలుద్దామని. ఏజాక్ ప్రైమ్ ఇటర్నల్ కాబట్టి ఏజాక్ చెప్పిందే అందరూ వింటారు. ప్రైమ్ ఇటర్నల్స్కి మాత్రమే డైరెక్ట్గా సెలెస్టియల్స్తో మాట్లాడే ఎబిలిటీ ఉంటుంది. అప్పటి నుండి ఇటర్నల్స్ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి లైఫ్స్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. సెర్సీ అండ్ స్ప్రైట్ లండన్లో ఉంటారు. సెర్సీ లండన్ నేషనల్ మ్యూజియంలో వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడే మనకి కిట్ హ్యారింగ్టన్, డేన్ విట్మన్ క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సెర్సీ అండ్ ఇకారిస్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ బ్రేకప్ అయిపోయి ఉంటారు. ప్రెజెంట్ సెర్సీ డేన్తో రిలేషన్లో ఉంటుంది. వీళ్ళు ఇటర్నల్స్ అన్న సీక్రెట్ సెర్సీ డేన్తో చెప్పకూడదు అనుకుంటుంది, కానీ స్ప్రైట్ చెప్పేస్తుంది వీళ్ళ స్టోరీ అంతా. యూజువల్గా ఆ మాటలు విన్న ఎవరైనా సరే నమ్మరు, కానీ డేన్ నమ్ముతాడు. ఎందుకంటే డేన్ ఫ్యామిలీలో కూడా అలాంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ జరిగాయి కాబట్టి. అయితే ఒక డీవియంట్ లండన్ వచ్చి సెర్సీ అండ్ స్ప్రైట్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు అక్కడికి ఇకారిస్ వచ్చి హెల్ప్ చేస్తాడు. ఆల్రెడీ ఎప్పుడో చనిపోయాయి అనుకున్న డీవియంట్స్ ఇప్పుడు ఎలా వచ్చాయో వీళ్ళకి అర్థం కాదు. ఇక్కడే డేన్కి సెర్సీ జరిగిందంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డీవియంట్స్ మళ్ళీ తిరిగి వచ్చాయన్న విషయం చెప్పడానికి ఇకారిస్, సెర్సీ అండ్ స్ప్రైట్ సౌత్ డకోటాలో ఉన్న ఏజాక్ ఇంటికి వెళ్తారు. బట్ వీళ్ళకి కనిపించే షాకింగ్ నిజం ఏంటంటే ఏజాక్ని ఆల్రెడీ ఒక డీవియంట్ చంపేసి ఉంటుంది. ఏజాక్ దగ్గర ఉన్న గోల్డెన్ బాల్ సెర్సీలోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఈ గోల్డెన్ బాల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ప్రైమ్ ఇటర్నల్ అని అర్థం. వాళ్ళే సెలెస్టియల్స్తో కాంటాక్ట్ అయ్యి మాట్లాడగలరు. మిగతా ఇటర్నల్స్ అందరినీ అసెంబుల్ చేయాల్సిన టైం వచ్చిందని చెప్పి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఇండియాలో ముంబైలో కింగో దగ్గరికి వస్తారు. కింగో ఇక్కడ ఒక ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కింగో దగ్గర హరీష్ పటేల్ అని ఒక అసిస్టెంట్ ఉంటాడు. మూవీ మొత్తం వీళ్ళిద్దరైతే మంచి కామెడీ చేశారు. కింగోని కలిసాక వీళ్ళందరూ ఆస్ట్రేలియాలో ఉన్న గిల్గమేష్ అండ్ టీనాని కలవడానికి వెళ్తారు. అప్పటికి కూడా టీనా ఇంకా పిచ్చి బొమ్మలు వేస్తూ ఏదో ప్లానెట్ పేరు చెప్తూ ఆ ప్లానెట్ మీద టీనా ఉండేదని, ఆ ప్లానెట్కి తనకి ఏదో ఎమోషనల్ బాండ్ ఉన్నట్టు, అక్కడున్న వాళ్ళందరూ చనిపోయారని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడే సెర్సీ ఆ గోల్డెన్ బాల్ అంటే ఆ స్పియర్ని యూజ్ చేసి అరిషమ్ సెలెస్టియల్తో కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు అరిషమ్ జరిగిందంతా చెప్తాడు. అసలు ఒలింపియా అనే ప్లానెటే లేదని, ఇటర్నల్స్ అందరినీ ఫోర్జ్ అనే ప్లేస్లో సెలెస్టియల్సే తయారు చేశారని, ఇమర్జెన్స్ అంటే ఏంటి, ఇలా మనం వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ సెర్సీకి చెప్తాడు.
అలానే ఇటర్నల్స్ అందరూ వాళ్ళ మిషన్ అయిపోయాక సెలెస్టియల్స్ వాళ్ళ మెమరీస్ అన్నీ ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు. పాత మెమరీస్ అన్నీ తీసేసి ఫ్రెష్గా మళ్ళీ ఇటర్నల్స్ని వేరే ప్లానెట్కి పంపిస్తూ ఉంటారు. ఇటర్నల్స్ మెమరీని స్టడీ చేసి ఆ ప్లానెట్ సర్వైవ్ అవ్వాలా అవ్వకూడదా అన్న పాయింట్ని ఆరిషమ్ సెలెస్టియల్ జడ్జ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సర్సీకి తీనా ప్రాబ్లం అర్థమవుద్ది. తీనా ముందు వెళ్ళిన మిషన్ తాలూకా మెమరీస్ కంప్లీట్గా తన మైండ్ నుండి ఎరేజ్ అవ్వలేదు. ఏదో గ్లిచ్ వలన ఇంకా తను ఆ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటుంది. అందుకే అప్పుడప్పుడు తీనా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని సెర్సీకి అర్థమవుద్ది. చాలా ఇయర్స్ నుండి ఇటర్నల్స్ అందరూ ఎర్త్ మీద ఉండడం వలన ఇక్కడున్న హ్యూమన్స్తో ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు కానీ ఎమర్జెన్సీ వస్తే ఎర్త్ మీద లైఫ్ అంతా అంతమైపోద్దని చెప్పి ఈసారి అందరూ ఎమర్జెన్సీని ఆపాలని ఫిక్స్ అవుతారు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే డ్రూయిగ్ మైండ్ కంట్రోల్ చేయగలడు కాబట్టి తన పవర్తో ఎర్త్ నుండి పుట్టబోయే సెలెస్టియల్ని స్లీప్లోకి పంపేయాలని ప్లాన్ చేస్తారు. డ్రూయిగ్ని కలవడానికి సౌత్ అమెరికాలో ఉన్న అమెజాన్ ఫారెస్ట్కి వెళ్తారు. అక్కడ అందరూ కలిసి ప్లాన్ డిస్కస్ చేస్తున్న టైంలో అక్కడికి డీవియంట్స్ వచ్చి వీళ్ళని అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ ఫైట్ సీక్వెన్స్లో గిల్గమేష్ చనిపోతాడు. గిల్గమేష్ పవర్స్ అన్నీ ఆ డీవియంట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ డీవియంట్ పేరు క్రో. మిగతా డీవియంట్స్ అన్నిటికీ లీడర్ వీడే. సెర్సీ అండ్ ఇకారిస్ కలిసి ఫాస్టోస్ని కలవడానికి వెళ్తారు. ఫాస్టోస్ క్యారెక్టర్ ఇటర్నల్స్ వెర్షన్ ఆఫ్ టోనీ స్టార్క్ అనుకోండి. జీనియస్ ఇంటెలెక్ట్. ఒక అడాప్టెడ్ అబ్బాయిని కొడుకులాగా పెంచుకుంటూ ఉంటాడు. దీంట్లో ఫాస్టోస్ ఒక గే క్యారెక్టర్. మేబీ అందువలనేమో సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ కంట్రీస్లో ఇటర్నల్స్ని బ్యాన్ చేశారు. అయితే డిజ్నీ ఏం రెస్పాన్స్ ఇచ్చిందంటే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని సపోర్ట్ చేయడానికి ఆ గే కిస్సింగ్ సీన్ పెట్టాం, అది లేకుండా మూవీని మేము కూడా రిలీజ్ చేయమని చెప్పేసింది. ఇటర్నల్స్ అందరూ కలిసి భూమిలో ఎప్పటి నుండో పాతుకుపోయిన వీళ్ళ స్పేస్షిప్ డోమోని బయటికి తీస్తారు. అయితే అందులో ఆల్రెడీ మకారి ఉన్నట్టు చూపిస్తారు. ఇక్కడే మనకి కింగ్ ఆర్థర్ కట్ అయిన ఎక్స్కాలిబర్ రెఫరెన్స్ కూడా ఇచ్చారు. నా ఫుల్ పవర్ యూజ్ చేసినా సరే నేను ఒక సెలెస్టియల్ని నిద్రలోకి తీసుకుని వెళ్ళలేనని డ్రూయిగ్ అంటాడు. ఏం చేయాలో అందరూ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇకారిస్ అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తారు. ఏంటంటే అసలు ఏజాక్ ఫస్ట్ ఇకారిస్ని కలిసి చెప్తుంది ఏంటంటే ఇలా ఎమర్జెన్సీ రాబోతుంది, బట్ ఎర్త్ మీద పీపుల్ని మనం కాపాడాలి ఎలా అయినా, సో మనం ఎమర్జెన్సీని ఆపాలని అంటుంది. అప్పుడు ఇకారిస్ ఇలా అంటాడు, ఇదివరకు నువ్వు చాలా మిషన్స్ చేశానన్నావు కదా, మరి ఎప్పుడూ ఎమర్జెన్సీని ఆపలేదు, ఎప్పుడూ సెలెస్టియల్స్కి ఎదురు చెప్పలేదు, ఇప్పుడెందుకు ఆపాలనుకుంటున్నావు అని ఇకారిస్ అడుగుతాడు. దానికి ఎజాక్ ఏమంటుందంటే ఇక్కడ ఈ ప్లానెట్ మీద మనుషులు నన్ను మార్చేశారు, వాళ్ళతో ఎమోషనల్గా బాండ్ అయ్యానని అంటుంది. ఇకారిస్కి ఇది నచ్చదు. సెలెస్టియల్స్ చెప్పిందే ఫాలో అవ్వాలి, సెలెస్టియల్స్కి లాయల్గా ఉండాలనుకుంటాడు. ఎజాక్ ఉంటే ఎమర్జెన్సీని ఆపేస్తుందని చెప్పి ఎజాక్ని ట్రాప్ చేసి డీవియంట్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బలి చేసేస్తాడు. ఎప్పుడో చనిపోయాయి అనుకున్న డీవియంట్స్ ఇంకా ఎలా బ్రతుకున్నాయంటే కొన్ని ఐస్లో చాలా ఇయర్స్గా ఇరుక్కుపోయి ఉంటాయి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ కరిగి అవి బయటికి వస్తాయన్నమాట. క్రో ఎజాక్ని చంపి ఎజాక్ పవర్స్ని అబ్జార్బ్ చేసుకుంటాడు. క్రో హ్యూమన్స్ని చంపడం మానేసి ఇటర్నల్స్ మీద ఎందుకు పడ్డాడంటే వీళ్ళ వల్లే డీవియంట్స్ జాతి మొత్తం నాశనం అయిపోయిందని. ఇంకోవైపు స్పేస్ షిప్లో ఫాస్టోస్ ఒక సొల్యూషన్ కనిపెడతాడు. ఏంటంటే సర్సీ దగ్గరున్న గోల్డెన్ బాల్ అదే స్పియర్తో యూనిమైండ్ని క్రియేట్ చేయొచ్చని. యూనిమైండ్ కోసం సింపుల్గా చెప్పాలంటే పవర్ రేంజర్స్లో అందరూ పవర్స్ని కలిపి రెడ్ రేంజర్కి ఇస్తే రెడ్ రేంజర్ ఫుల్ పవర్ఫుల్గా మారిపోతాడు కదా, సేమ్ కాన్సెప్ట్ యూనిమైండ్ కూడా. ఇటర్నల్స్ అందరూ వాళ్ళ పవర్స్ని కలిపి ఒక ఇటర్నల్లోకి పాస్ చేయాలనుకుని ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇకారిస్ వచ్చి తన ఇంటెన్షన్స్ని రివీల్ చేస్తాడు. సెలెస్టియల్స్కి లాయల్గా ఉండాలనుకోవడం తప్పులేదు, కానీ ఎజాక్ని చంపేస్తాడు చూడు, ఆ పాయింట్లో అందరికీ కాలిపోద్ది. ఇకారిస్ని ఆపి ఎమర్జెన్సీ రాకుండా ఆపాలనుకుంటారు. స్ప్రైట్ ఇకారిస్ని లవ్ చేస్తుంది కాబట్టి ఇకారిస్తో పాటు ఉంటుంది. ఎమర్జెన్సీ ఎక్కడ రాబోతుందో ఫైండ్ చేయడానికి మకారి వెళ్తుంది. కింగో ఎవరి సైడ్ ఉండాలో తెలియక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. క్లైమాక్స్ ఫైట్ అంతా బీచ్ ఏరియాలో వాల్కెనోస్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉందబ్బా, మూవీ మొత్తానికి ఇదే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇకారిస్ డోమో స్పేస్ షిప్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. మకారి ఫాస్టోస్ కలిపి ఇకారిస్ని కట్టేసి ఉంచుతారు. ఈ హడావిడి మధ్యలోకి క్రో వచ్చేస్తాడు. క్రోని తీనా చాలా ఈజీగా లేపేస్తుంది. ఈ సీన్ కూడా భలే ఉంటుంది. సర్సీ ఒక్కదే ఈ పని పూర్తి చేయగలదు, ఎందుకంటే ఆల్రెడీ ఎమర్జెన్సీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెలెస్టియల్ని స్లీప్లోకి పంపడానికి అవ్వదు, చంపడం ఒకటే దారని అర్థం అవుద్ది. స్ప్రైట్ సర్సీని ఆపడానికి ట్రై చేస్తుంది, కత్తితో పొడి చేస్తుంది కూడా. బట్ డ్రూయిగ్ వచ్చి సర్సీని స్ప్రైట్ నుండి సేవ్ చేస్తాడు. ఇక్కడ స్ప్రైట్ ఎగ్జిబిట్ చేసే పవర్స్ చూసి మనకి లోకి గుర్తొస్తాడు. సర్సీకి మ్యాటర్ మ్యానిపులేషన్ పవర్ ఉంది. ఏ మ్యాటర్నైనా ఇంకో మ్యాటర్ లాగా మార్చేయగలదు. ఇకారిస్ అండ్ సర్సీ కూడా ఫేస్ టు ఫేస్ అవుతారు లాస్ట్కి. కానీ సర్సీ మీద ఉన్న ప్రేమతో ఇకారిస్ కూడా ఏం చేయలేక ఊరుకుంటాడు.
అప్పుడు యూనిమైండ్ యాక్టివేట్ అయ్యి పవర్ అంతా సర్సీలోకి వెళ్తుంది. ఎర్త్ నుండి బయటకు వస్తున్న టియాముత్ సెలెస్టియల్ని సర్సీ ఐస్ లాగా మార్చేస్తుంది. ఇకారిస్ అక్కడి నుండి స్పేస్లోకి వెళ్ళి సన్లోకి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. సో ఇకారిస్ చనిపోయాడా లేకపోతే ఇంకా బ్రతికున్నాడా అన్న క్వశ్చన్కి ఆన్సర్ 2 అయి ఉండొచ్చు. టెక్నికల్లీ బాడీ అంతా బర్న్ అయిపోయి ఉంటుంది. బట్ మనకి ఆల్రెడీ తెలుసు ఏంటంటే ఇటర్నల్స్ మెమరీస్ని సెలెస్టియల్స్ కలెక్ట్ చేసి ఉంచుతారని. సో వేరే బాడీలో ఈ మెమరీస్ని అప్లింక్ చేస్తే మళ్ళీ ఇకారిస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇదే ఫ్యాక్ట్ గిల్గమేష్ క్యారెక్టర్కి కూడా వర్తిస్తుంది. ఈ థియరీ ఎప్పుడు పాసిబుల్ అవుద్దంటే ఎప్పటికప్పుడు ఇటర్నల్స్ మైండ్లో ఉన్న మెమరీస్ అన్ని సెలెస్టియల్స్ దగ్గర అప్డేట్ అయ్యి ఉంటేనే ఇది వర్క్ అవుద్ది. ఇకారిస్ పవర్స్ అన్ని చూడడానికి సూపర్ మ్యాన్ పవర్స్ లాగా ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. సో ఎలాగో అందరూ ట్రాల్ చేస్తున్నారు కదా అని చెప్పి మార్వెలే వాళ్ళని వాళ్ళు ట్రాల్ చేసుకుంటూ మూవీ మొత్తంలో ఇకారిస్ వచ్చినప్పుడు సూపర్ మ్యాన్ రిఫరెన్సెస్ ఇచ్చారు. మూవీ ఎండింగ్కి ఫేస్టోస్ ఇటర్నల్ స్పేస్ షిప్ పైన డోమోని రిపేర్ చేస్తాడు. అప్పుడు తీనా డ్రూయిగ్ అండ్ మకారీ స్పేస్ షిప్ ఎక్కి స్పేస్లోకి వెళ్ళిపోతారు. ఫాస్టోస్, కింగో, స్ప్రైట్ అండ్ సర్సీ మాత్రమే ఎర్త్ మీద ఉండిపోవాలని డిసైడ్ అవుతారు. అంతా బాగానే ఉందనుకునే టైంకి ఐరిషమ్ సెలెస్టియల్ ఎర్త్ దగ్గరికి వచ్చి ఫాస్టోస్, కింగో అండ్ సర్సీని ఎర్త్ మీద నుండి తన దగ్గరికి రప్పించుకుని ఇలా అంటాడు, ఏంటంటే మీరు ఎర్త్ మీద ఉన్న వాళ్ళని కాపాడడానికి ఒక సెలెస్టియల్ని బలి చేశారు. నేను మీ మెమరీస్ అన్నీ చూస్తాను. అప్పుడు ఈ ఎర్త్ మీద ఉన్న వాళ్ళు బ్రతకడానికి వర్దియా కాదా డిసైడ్ చేసి జడ్జ్మెంట్ కోసం మళ్ళీ వెనక్కి వస్తానంటాడు. మనకి తెలుసు ఒక్కో సెలెస్టియల్ ఒక్కో పని చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసన్ ది సర్చర్ సివిలైజేషన్స్ అండ్ స్పీషీస్ని సర్చ్ చేస్తూ ఉంటాడు. గ్యామనాన్ ది గ్యాదరర్ స్పెసిఫిక్గా కొన్ని స్పీషీస్ని గ్యాదర్ చేసి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటుంది గ్యామనాన్. తిను ఒక ఫీమేల్ సెలెస్టియల్. నెజార్ ది క్యాలిక్యులేటర్. ఇలా డిఫరెంట్ సెలెస్టియల్స్ డిఫరెంట్ వాటిని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అలానే ఆరిషమ్ సెలెస్టియల్ ఒక జడ్జ్, ఒక ప్లానెట్ ఆర్ సివిలైజేషన్ బ్రతకడానికి వర్దియా కాదా అని డిసైడ్ చేస్తాడు. సో అందుకే మూవీ ఎండ్కి మీ మెమరీస్ చూసి జడ్జ్మెంట్ కోసం మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి సర్సీ, ఫాస్టోస్ అండ్ కింగోని తీసుకుని వెళ్ళిపోతాడు. స్ప్రైట్ని ఎందుకు తీసుకుని వెళ్ళలేదంటే మేబీ సర్సీ స్ప్రైట్ని నార్మల్ హ్యూమన్ లాగా మార్చేయడం వలన కావచ్చు. మేము ఆల్రెడీ ఈ మూవీకి రిలేటెడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం. మీరు కానీ అవి మిస్ అయితే తప్పకుండా చూడండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడూ చెప్పేదే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunatics. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.